విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపించినటువంటి దానికి బదులిస్తూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారన్న విషయం నా దృష్టికి వచ్చిన 48 గంటల్లోనే వాళ్ళని తిరిగి నియమించాం. సెప్టెంబర్ 27న తొలగించి 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను 29ని మళ్ళీ విధుల్లోకి తీసుకున్నాం. స్వప్రయోజనాలు, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకోవట్లేదు, మీరు వాడుకోబాకండి అని చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా రద్దు చేసిన 3700 మంది కాంట్రాక్ట్ లేబర్ పాసుల్ని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా త్వరలో పునరుద్ధరిస్తామని RINL యాజమాన్యం ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. కార్మికుల బయోమెట్రిక్ డేటాను త్వరలో పునరుద్ధరిస్తాం. ప్రస్తుతం ఉన్న గేట్ పాస్ వ్యవస్థతో పాటు అవసరమైన సౌకర్యాలను కొనసాగించడానికి అన్ని పక్షాలు చర్చల సమయంలో అంగీకరించినాయి. ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ని అమ్మేస్తోందని మీరు చేసిన నిరాధార ఆరోపణలు పూర్తిగా సత్యదూరం. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలను సరిగా నిర్వహించడంతో గత 3 ఏళ్లలో వాటి షేర్ విలువ అద్భుతంగా పెరిగిందంటూ కుమారస్వామి చెప్పుకొచ్చారు. అంతా బాగుంది. కాకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా బాగు చేస్తారు, దానికి ఏమైనా ప్యాకేజ్ ఇస్తారా లేదా సేల్లో కలుపుతారా, ఇది తొందరగా తేల్చకుండా ఎప్పటికలా నాంచుతా ఉంటే ఈ విమర్శలు వస్తాయి. ప్రతిసారి ఈ సర్దిద్దుకోవడమే సరిపోతుంటుంది.